నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దలైలామా వారసుడి ఎంపికలో డ్రాగన్ జోక్యం. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్. దలైలామాకు మాత్రమే హక్కు, ఇంకెవరికీ అధికారం లేదని ప్రకటన. డ్రాగన్ కంట్రీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దలైలామా వారసుడి ఎంపిక విషయంలో రియాక్ట్ అయింది. ఈ ఎంపిక వ్యవహారంలో తమ అనుమతి తప్పనిసరి అని చెప్పిన చైనా డిమాండ్ ను తోసిపుచ్చింది. వారసుడిని ఎన్నుకునే అధికారం పూర్తిగా దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకా ఎవరికి ఉండదని తేల్చి చెప్పడం విశేషం. తన వారసుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తిగా గార్డెన్ ఫోర్ డ్రాంగ్ ఫౌండేషన్ చూసుకుంటుందన్న ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అలాగే తన వారసత్వం కొనసాగించాలని గత 14 సంవత్సరాలుగా టిబెట్, రష్యా, మంగోలియా, హిమాలయ ప్రాంతాలతో పాటు చైనాలోని బౌద్ధ మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపారు. అయితే దలైలామా చేసిన వారసుడి ఎంపిక ప్రకటనపై చైనా తీవ్రంగా మండిపడుతోంది. గార్డెన్ ఫోర్ డ్రాంగ్ ట్రస్ట్ కు మాత్రమే అధికారం ఉంటుందన్న ఆయన మాటలపై బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామా వారసుడిని ఎంపిక చేయకూడదని తేల్చి చెప్పింది. అంతేకాదు తమ చట్టాలకు అనుగుణంగా చైనాలోనే ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టాలని తెలిపింది. కానీ చైనా జోక్యాన్ని దలైలామా తిప్పికొట్టారు. డ్రాగన్ కంట్రీ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదని అన్నారు. ఇక తాజాగా ఈ అంశంపై భారత్ స్పందించింది. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా చేసిన డిమాండ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటిన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప ఇతరులు ఎవరికీ తన వారసుడిని ఎంపిక చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దలైలామా ప్లేస్ టిబెటన్లకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ముఖ్యమైనదని చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. 1950లో టిబెట్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది చైనా. 1959లో టిబెటన్లు చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ తరువాత లాసా నుంచి వచ్చిన దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనపై వేర్పాటువాది అని ముద్ర వేసింది చైనా. కానీ టిబెటన్లు మాత్రం ఆయన్ను తమ సాంస్కృతిక గుర్తింపు కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే మొన్నటి వరకు టిబెటన్లకు 15వ దలైలామాను చైనానే నియమిస్తుందేమోనన్న భయంలో ఉండగా దలైలామా ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా మా జోక్యం తప్పనిసరి అంటూ డ్రాగన్ అడ్డుపుల్ల వేసిన నేపథ్యంలో టిబెటన్లు మరోసారి ఆందోళన పడుతున్నారు.